జరిగిన గడిచిన కాలం అంతా కూడా మీ యొక్క వాక్యంతో మమ్మల్ని బలపరిచి మా ఆత్మీయ జీవితాలను కడుతున్న దేవా స్తోత్రములయ్యా. మీ మాటలు చెప్పడానికి అర్హులము కాదు తండ్రి, కేవలం మీ యొక్క కృపచేతే మేము రక్షించబడ్డాం. స్తోత్రములయ్యా. మీరు చేసిన అద్భుతాలను మేము ధ్యానిస్తూ ఉండగా మీరే నిజమైన దేవుడు అని మేము నమ్మగలగడానికి, వాటి దగ్గర నుంచి కూడా మేము పాఠాలు నేర్చుకోవడానికి సహాయం దయచేయమని క్రీస్తేశ్వర నామమున ఈ ప్రార్థన మీకు మొరపెడుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువారి నామమున వందనములండి. క్రీస్తేసు ప్రభుల వారు చేసిన అద్భుతాల గురించి ధ్యానంలోనే ఉన్నాం మనం. అసలు ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చిన తర్వాత అద్భుతాలు చేయవలసి వచ్చింది అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించలేదు ఎప్పుడు? భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు చేశాడు ఆయన. రోగులను స్వస్థపరచడం, దయ్యాలను వల్లగొట్టడం, ఇంకా నోరు లేని వారికి నోరు ఇవ్వడం, కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వడం, చేయి లేని వారికి చేయి ఇవ్వడం, కుష్ఠరోగుల్ని, పక్షవాహితం కలిగిన వారిని స్వస్థతపరచడం. అవి మాత్రమే కాకుండా సముద్రం మీద నడవడం, తుఫాన్ని గద్దించడం, మాటతోనే రోగాలను నయం చేయడం. ఇవన్నిటి నుంచి మనం ఏం నేర్చుకోవాలనేదే ఈ అద్భుతాల గురించి మనం నేర్చుకోవాలి. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఆయన చేసే మొట్టమొదటి అద్భుతం మనం నేర్చుకున్నాం, నీటిని ద్రాక్షరసంగా మార్చి. తర్వాత మాటతోనే అధికారి కుమారుణ్ణి మార్చాడు. ఒక మాటతోనే ఏదైనా చేయగలిగేది మనుషులకు సాధ్యం కాదు. ఇక్కడ నుంచి ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తికి స్వస్థతనివ్వడం అనేది అది దేవుడికే సాధ్యమవుతుంది. సముద్రం మీద నడవడం అనేది మనుషులకు సాధ్యమైన విషయం కాదు, అది దేవునికే సాధ్యమవుతుంది. ఇప్పుడు అటువంటి సందర్భాన్ని ఒకటి మనం ధ్యానించిపోతూ ఉన్నాం. అసలు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అద్భుతాలు మనం ధ్యానిస్తూనే ఉంటాం. అయితే ఆ అద్భుతాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలనేది చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 మనం ధ్యానించబోతున్నాం. ఈ అద్భుతాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రశ్న వేస్తాడు, శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రశ్న వేస్తారు. ఆ రెండు ప్రశ్నలే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వచనాలు మనం ధ్యానిద్దాం. నేను చదువుతాను. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నారు. మనం గమనించినట్లయితే ఈ యొక్క సందర్భం అనేది మార్కు సువార్తలో కూడా ఉండిద్ది, లూకా సువార్తలో కూడా ఉండిద్ది. ఇదే సందర్భం మార్కులో ఎలాగుండిద్దంటే కొంచెం యాడ్ అయి ఉండిద్ది. ఎలాగంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఉండిద్ది అక్కడ. అంటే సముద్రంలో తుఫాను వచ్చేసేసి మేము చచ్చిపోతూ ఉంటే నువ్వేంటి పడుకున్నావు అన్నట్టు వాళ్ళు ప్రశ్నేసి ఉండొచ్చేమో, నీకు చింత లేదా అని. ఇంకా మనం లూకా సువార్తలో కూడా వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు కాబట్టి దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారికి మొరపెట్టి ఆయన నిద్ర లేపినట్టుగా ఉండిద్ది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఏమంటాడంటే, మార్కు సువార్తలో ఏమంటాడు, ఇక్కడేమో అల్పవిశ్వాసులారా అన్నాడు. అక్కడికి మనం వెళ్ళి ముందు చూసినట్లయితే మీ శ్వాసం ఎక్కడా అంటాడు. అంటే పర్యాపదాలు లాంటివి. అల్పవిశ్వాసులారా అన్న, మీ శ్వాసం ఎక్కడా అన్నా కానీ. ఇక్కడ మనం చూసినట్లయితే
శిష్యులు ఒక దాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. మనం సరిగ్గా గమనించినట్లయితే శిష్యులు ఇక్కడ 2 సార్లు భయపడతారు. అది ఇక్కడ మనకు కనపడదు. చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలు చూడండి, ఇక్కడ ఆశ్చర్యపడి అని ఉంది. ఆశ్చర్యపడతాం కాదు, భయపడ్డారని కూడా రాయబడి ఉంది. ఒకసారి మార్కు సువార్త 4లో మనం చూసినట్లయితే ఆ సందర్భం మనకి కనబడుతుంది. మార్కు సువార్త 4లో మనం చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41లో మనం చూసినట్లయితే 40 నుండి చూద్దాం డైరెక్ట్గా. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేకై ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఆల్రెడీ పైనోసారి భయపడినట్టు ఉంటుంది చూడండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నాడు? 40 వచనం, మీరెందుకు భయపడుచున్నారు అన్నారు. ఆల్రెడీ భయపడే యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరకు వచ్చారు. మళ్ళా ఏం చేస్తున్నారు? మళ్ళా భయపడుతున్నారు. కొంచెం ఆలోచించాలి. ఫస్ట్ ఒకసారి భయపడ్డారంట, మరలా భయపడ్డారంట. ఈ 2 భయాలేంటో తెలుసుకోవాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఒక ప్రశ్న వేశాడు వాళ్ళకి, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా, అల్ప విశ్వాసులారా? లోకాసు వార్తలోకి మనం వెళ్ళిపోయినట్లయితే మీ విశ్వాసం ఎక్కడా అంటాడు. చూసినట్లయితే శిష్యులు ఎవరండి? చాలామంది. పేతురు కానీ, యాహోను కానీ, యాకోబు కానీ, ఆంద్రే కానీ. చెప్పాలి, వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టడం. చేపలు పట్టే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సాధారణంగా? సముద్రంలోకి. సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఏమైద్ది? సాధారణంగా గాలి తుఫాన్లు రేగడం అనేది సర్వసాధారణం. ఇది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మీకు తెలియాలి. ఒకసారి 8:5 చూడండి. కపెర్నహూములో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక జరిగిద్ది. తర్వాత పేతురు గారి ఇంట్లోకి వెళ్ళారంట. అక్కడి నుంచి ఒక చాటకి వెళ్దామని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తాడు. 18 వచనం, 8:18 మత్తయి సువార్త. యేసు తన యొద్దనున్న జన సమూహను చూచి అద్దరికి వెళ్ళవల్లని ఆజ్ఞాపించెను. అద్దరికి వెళ్ళాలని చూస్తున్నారు వీళ్ళు. చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళారనమాట. గలిలయ, కపెర్నహూము, అద్దరి ఇవన్నీ కొంచెం కొంచెంగా ఉండే ప్రదేశాలే, దగ్గరలో ఉండేవి, కొంచెం దూరంలో. అయితే జాలర్లు కూడా భయపడ్డారంటే అక్కడ చాలా ప్రమాదం ఎక్కువయ్యే ఉండాలి. సాధారణంగా ఒక వృత్తిలో బాగా అనుభవజ్ఞులైన వాళ్ళు సాధారణంగా ఏదైనా సమస్య వస్తే భయపడరు. కానీ ఇక్కడ పేతురు కానీ, ఆంద్రే కానీ, యాహోను కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా చేపలు పట్టేదే, మళ్ళీ వేరే వృత్తి ఏం చేయట్లేదు. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు సముద్రంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థితి ఎలాగుందో మనకు తెలియాలంటే లోకాసు సువార్తలో చూద్దాం ఒకసారి. వాళ్ళు ఏ స్థితిలో ఉండిపోయారు అనేది లోకాసు సువార్తలో మనకి బాగా కనబడుతుంది. లోకాసు సువార్త 8వ అధ్యాయము 22 నుంచి మనం చూసినట్లయితే మనకు కనబడుతుంది వాళ్ళు ఎలాగున్నారు ఏంటనేది. లోకాసు సువార్త 8వ అధ్యాయం 22లో మనం చూసినట్లయితే, మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలి వాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. నిజం చెప్పాలంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారేమో. నిండిపోతుందంట పడవ. మనం చేసే ప్రయాణాలు ఏంటి? రోడ్డు ప్రయాణాలు. మనకి ప్రమాదంగా అనిపించాలంటే ఏం జరగాలి చెప్పనా? భూకంపం రావాలి. అంతకు మించి తప్ప భయపడతారని నేనైతే అనుకోను భూమి మీద. యాక్సిడెంట్లను కూడా ఇప్పుడు భయంగా చూడడం లేదు ఎవరో జనాలు. అది మనుషుల ద్వారా వచ్చేదే తప్ప యాక్సిడెంటు. ప్రకృతి వైపరీత్యం అయితే భూకంపం రావాలి. అలాంటి భూకంపాలకు సంబంధించిందే ఇప్పుడు వచ్చేది చూడండి. గాలి నీళ్ళు కొట్టినాయంట, సముద్రంలో దోణి నిండిపోతూ ఉందంట. ఇప్పుడు మనం వద్దాం మన జీవితాల్లోకి. కొద్దిసేపు శిష్యులందరినీ అక్కడ పెట్టి మనందరం కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘంలోకి చేర్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభుల వారు
మనతోనే ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతోనే ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉందాం, కొద్దిసేపు వాడెక్కాం అనుకుందాం, మన ప్రయాణిస్తారు అనుకుందాం, మనకు కూడా సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? సమస్యను చూసి భయపడ్డారు వీళ్ళు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడో చూడండి. సమస్యను చూసి భయపడి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాడు? ప్రభువా, మేము నీళ్ళల్లో ఈ స్థితిలో ఉండి చచ్చిపోతుంటే నీకు చింత లేదా? వీళ్ళు ఆ ప్రశ్న వేసారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన సమాధానం చూడండి ఎలాగుందో. అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడ్డారు? నిజం చెప్పండి, మీరైతే భయపడరా? నిజాలు ఒప్పుకోవాలి. గ్యారంటీకి భయపడి ఉండేవాళ్ళం మనం కూడా. చిన్న సమస్య వస్తేనే భయపడిపోయే మనం వాళ్ళలోకి ఎక్కి సముద్రం మునిగిపోతూ ఉంటే భయపడకుండా ఉంటామా? ఏం చెప్తున్నా, నాకు చాలా భయం సముద్రం అంటే. ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళామంటే. అయితే ఎక్స్పీరియన్స్ ఉండి వలలు చేపలు పట్టే వాళ్ళు కూడా వెళ్ళి భయపడ్డారంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి అయి ఉండాలి అక్కడ. వాళ్ళు గ్యారంటీగా ఇక మనం చచ్చిపోతాం అని ఫీల్ అయి ఉండాలి ఆ ధోని నిండిపోతూ ఉన్నప్పుడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. మనం అదే గమనించాలి. మనం కూడా ఒక ప్రశ్న అయిపోతున్నాం మీ అందరినీ. యేసుక్రీస్తు వారు ఒక లాజర్ గారిని లేపడానికి వెళ్ళినప్పుడు ఒక మాట వాడతాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి లేస్తాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ చనిపోడు అంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనందరికీ పరలోకం వచ్చిద్ది, నిత్య జీవం వచ్చిద్ది, ఆయనతో పాటు సింహాసనం ఇస్తాం అన్నాడు. నిజాలు ఒప్పుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఈ పక్క నుండి ఆ పక్కకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, కానీ వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నా కానీ భయపడుతున్నారు. దేనికి? సముద్రానికి, సమస్యకి. వీళ్ళు అటుపక్క వెళ్తామన్న విశ్వాసం కోల్పోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళతో ఉన్నా కానీ మనం మునిగిపోతామన్న భయంలోకి వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు మన జీవితాలను అనుభవించాలి. మన జీవితంలోకి వద్దాం. ఎంతమంది కరెక్ట్గా పరలోకం వెళ్తారు చెప్పండి? దేవుని యందు విశ్వాసం ఉంది కదా యేసుక్రీస్తు వారి నందు. ఒకళ్ళు కూడా వెళ్ళరా? మీరు ఎవరో చెప్పట్లా సమాధానాలు. మరి ఎవరు చెప్పట్లా? ఎవరు చేయి కూడా ఎత్తట్లేదు. చూసారా? అన్న ఎత్తాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం కంటే కూడా సమస్యను చూసి మనం ఎక్కువ భయపడుతున్నాం. అందుకే తిట్టాడు యేసు ప్రభు. ఇక్కడ అర్థం చేసుకోండి. మీరేదో సింపుల్గా చూడమాకండి, అలా గట్టిగా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు ఉండిద్ది అక్కడ. మీరు ఇంకనో విశ్వాసం లేక ఉన్నారా? మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. అంతే. అల్ప విశ్వాసులారా అనేసాడు. అంతే. మీరేదో నిదానంగా అల్ప విశ్వాసులారా అనలా అక్కడ. ఆ యాంగిల్ కూడా ఆలోచించాలి మీరు. ఏ ఉద్దేశంతో ఎలా అన్నాడు? ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని వెళ్ళి లేపారు. ఆయన లెగంగానే ఏమన్నాడు? గాలిని సముద్రాన్ని అణచివేసిన తర్వాత అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడ్డారు అన్నారు. వీళ్ళు పక్కనున్న యేసుక్రీస్తు ప్రభుల వారి నందు విశ్వాసం కంటే కూడా సముద్రం మీద భయానికి ఎక్కువ భయపడ్డారు వీళ్ళు. తుఫానుని చూసి ఎక్కువ భయపడ్డారు వీళ్ళు. మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు పరలోకం ఇస్తారంటే ఆయన కంపల్సరీగా తీసుకెళ్తాడు అన్న విశ్వాసం కన్నా కూడా మనం చేసే తప్పుల గురించి, మనకు వచ్చే సమస్యల గురించి, మనకు వచ్చేటటువంటి ఇబ్బందుల గురించి సందేహాలతో ఉంటూ మనం కూడా ఏం చేస్తాం తెలుసా? వారికి వలె సమస్యలను చూసి, పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాం. మనల్ని కూడా దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఏమని? అల్ప విశ్వాసులారా అని. మనం ఎందుకు అల్ప విశ్వాసాలో మనకు తెలియాలి. ఇక్కడ అల్ప విశ్వాసులారా అనే పదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు 2-3 సార్లు మనం ఉపయోగించినట్టు మనం చూడగలం. ఇక్కడ మాత్రమే కాదు, అసలు అల్ప విశ్వాసులు అంటే ఎవరు? సరే, ఇక్కడంటే వీళ్ళు సమస్యను చూసి భయపడుతున్నారు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి,
దేవుడు అనుమతి ఇచ్చాడు అక్కడ ప్రకృతి వైపరీత్యానికి, దేనికి? తుఫానుకి కానీ సముద్రం పొంగడానికి కానీ. సరే ఇక్కడంటే వదిలేసాం. ఇంకొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అల్పవిశ్వాసులు అంటాడు. అది కూడా మనకు తెలియాలి. అసలు అల్పవిశ్వాసం అంటే ఏమిటో మనకు తెలియాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నా అంటే లిటిల్ ఫెయిత్ అన్నాడు. చిన్న విశ్వాసం అని చెప్పుకోవచ్చు. అంటే ఉండవలసినంత విశ్వాసం కంటే కూడా తక్కువ విశ్వాసం ఉందంట ఇక్కడ. ఇప్పుడు మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ వచ్చిద్ది, పరలోకం వెళ్తాం, అంత విశ్వాసాలు ఉన్నా కానీ మనం కూడా సమస్యలను చూసి భయపడుతున్నాం. నేను చెప్పలా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఒకసారి అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అల్ప విశ్వాసాలు అసలు ఎవరో అనేది యేసుక్రీస్తు ప్రభువారే మనకు చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 30 వచనం నుండి 2 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30లో మనం చూసినట్లయితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మనకు అదే కావాల్సింది, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఎవరంట అల్ప విశ్వాసులు? ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా అనే వాటి గురించి చింతించే వాళ్ళు అల్ప విశ్వాసులంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కింద ఏమంటాడు? మొదట రాజ్యాన్ని నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటాడు. ఒక్కళ్ళు కూడా నిజం చెప్తున్నా, అంత రివర్స్గానే జరుగుతుంది. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే మనకు ఆహారం వచ్చిద్ది అన్న విశ్వాసం కంటే కూడా మనల్ని పనులు చేసుకుంటేనే మనం బతకగలం అన్న విశ్వాసంలోకి వెళ్తున్నాం మనం. ఒకానొక టైంలో దేవుడు సేవ చేస్తే ఎలా బతుకుతారో అన్న ప్రశ్నలు కూడా ఎదురైనాయి మాకు. అసలు దేవుడి గురించి తెలియని వాళ్ళే ఆ మాటలు మాట్లాడేది. ఎలాంటి దేవుడిని నమ్ముకున్నారు తెలియట్లేదా? 40 సంవత్సరాలు మన్నానిచ్చి పోషించిన దేవుడు. ఆధారాలు ఉన్నా కానీ నమ్మలేని స్థితి మనది. సర్వ సృష్టిని పోషించి, సముద్రాలను సృష్టించి, భూమిని సృష్టించి, సమస్తాన్ని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడు అనుకుంటున్నారా? పోషించగలండి దేవుడు. మనం చూసే అద్భుతాలు కూడా అవే. మనుషులు సాధించలేనివి, మనుషులు చేయలేనివి యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు కూడా అటువంటి ఆలోచనలోకి వెళ్ళమాకండి. నేనేదో పని చేసుకుంటేనే, నేనేదో చేస్తేనే దేవుడు నన్ను పోషించగలరు కాబట్టి దేవుడిని పక్కన పెట్టేసి నేను పనిలోకి వెళ్ళాలి అన్న ఆలోచనలోకి వెళ్ళమాకండి. దేవుడిని నమ్ముకుంటే ఏదైనా చేయగలడు దేవుడు. ఆహారం ఇవ్వగలడు, వస్త్రం ఇవ్వగలడు, ఇల్లు ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు అన్న విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. ఇది చెప్పిన తర్వాత కూడా మరలా అల్పవిశ్వాసాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలను 5,000 మందికి పంచాడు. 7 రొట్టెలను 4,000 మందికి పంచారు. ఇవన్నీ ఎవరు చూశారు? శిష్యులు చూసారా? అసలు శిష్యులు ఎలా ఉన్నారో మనకు తెలియాలి. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే చివరికి అల్పవిశ్వాసులు ఎవరు అనేది మీకు తెలిసిద్ది. ఇప్పుడు అంత ఆశ్చర్యాలు, అంత అద్భుతాలు చూసిన తర్వాత అసలు శిష్యులు ఏమనుకుంటున్నారో, ఒక టైం పీరియడ్ కొన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చూసిన తర్వాత కూడా శిష్యులు ఏ విశ్వాసంలో ఉన్నారు, ఒక టైం పీరియడ్ అనేది మనకు తెలియాలి. మత్తయి సువార్త 15లోకి మనం వచ్చినట్లయితే శిష్యులు 16లో చూద్దాం. మరలా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అల్ప విశ్వాసులారా అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యుల సద్దూకయ్యుల అనే వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా శిష్యులు అనుకుంటున్నారు, వారు మనము రొట్టెలు తేనందును కదా ఈ మాటలు చెప్పిన తమలో తాము కొనుచుండరు. యేసు అది ఎరిగి, అల్పవిశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? ఆయన చెప్పేదేమో పరిసయ్యులు అనే బోధ గురించి, వాళ్ళ గురించి జాగ్రత్త పడండి అని.
వీళ్ళేం ఆలోచిస్తున్నారు? మనకు రొట్టెలేలాగా ఆయన దగ్గరుండి ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యాలు చూసిన వాళ్ళకే ఇంకా ఆహారపు ఆలోచనలు, రొట్టెల మీద ఆలోచనలు ఉన్నాయంటే, చూసిన వాళ్ళు అలాగ ఉన్నారంటే మీరు ఎవరైనా చూసారా అద్భుతాలు ఆశ్చర్యాలు? చూసారా కల్లారా? కాబట్టి మనం కూడా గ్యారంటీగా ఈ ఆహారాల గురించి, బట్టల గురించి, వస్త్రాల గురించి ఆలోచిస్తూనే ఉంటాం. దగ్గరుండి చూసిన వాళ్ళే అంత అల్పవిశ్వాసంగా, అంత తక్కువ విశ్వాసాలు ఉన్నారంటే, చూడకుండా ఆయన్ని ఊహించుకోవడం ద్వారా, లేదంటే మాటల ద్వారా నమ్మి మనకు అంత అల్ప విశ్వాసం కాకుండా అధిక విశ్వాసం ఉండిద్దంటే నేనైతే నమ్మదలుచుకోవట్లేదు. మనం కూడా అల్ప విశ్వాసులమే. ఎందుకు? దేవుడు మనకి పరలోకం ఇస్తానన్నా కానీ పరలోకం వెళ్తాం లేదా అన్న సందేహాలు, దేవుడు నిజమైన దేవుడా కాదా అన్న సందేహాలు, సమస్య ఏదన్నా వచ్చినప్పుడు అమ్మో ఈ సమస్య అన్న సందేహాలు, ఏదన్నా శోధన కానీ, లేదంటే ఏదన్నా పెద్దది ఏదన్నా రోగం కానీ ఏదన్నా వచ్చినప్పుడు దేవుడు ఎందుకు విశ్వాసం పోతూ ఉంటుంది మనకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 రోజులు మన ఉద్యోగం పోయిందనుకుందాం, మనం చేసే పని పోయిందనుకుందాం. అప్పుడు మనకి ఆలోచన ఎలాగెళ్ళిద్ది? నిజాలు ఒప్పుకోవాలి. తినపోతే ఎలాగా? ఆహారం ఎలాగా? బట్టలు ఎలాగా? చూడండి మన విశ్వాసం ఎలా డౌన్ అవుతూ ఉందో. దేవుడు చూసుకుంటాడు అన్న విశ్వాసం, మన ప్రయత్నం చేయాలి, అంతేగాని విశ్వాసంలో మాత్రం దిగజారిపోకూడదు. కానీ మనం దిగజారిపోతూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే ఎవరి మీద నమ్మకం? తన మీదే. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసా మీకు? మత్తయి సువార్త 8లో మనం చూసినట్లయితే 27లో ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకొనిరి. అంటే ఇంకా అర్థం కాల యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో అనుకుంటున్నారంట. ఎవరు ఆయన? దేవుడు. దేవుని పక్కనుంటే భయం ఏంటి అనేది ఇక్కడ ఆన్సర్. ఇప్పుడు దేవుడు పక్కన ఉన్నా కానీ భయపడుతున్నారు. మీకు నమ్మకం లేదా? ఇండైరెక్ట్గా ఏంటంటే నేను పక్కనుంటే మీకు భయం ఎందుకని. దేవుడు పక్కనుంటే ఇంకా భయం ఎందుకు? దేవుడు పక్కనున్నా భయపడ్డారంటే వాళ్ళు మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు నిజంగా, శరీరధారిగా లేడుగా. మనం ఇంకా భయపడతాం. జ్ఞాపకం ఉంచుకోండి, వాళ్ళకంటే ఎక్కువ భయపడతాం మనం. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చినా, దేవుడు మనకి ప్రామిసులు చేసినా కానీ వారిలాగే మనం కూడా అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచు ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు చూడండి. ఇప్పుడు అసలు ఇక్కడ రివీల్ అవుద్ది. వాళ్ళు భయపడింది తక్కువ, ఫస్ట్ సముద్రాన్ని చూసి. తర్వాత వాళ్ళు ఎలా భయపడ్డారో మనకి ఇప్పుడు అర్థం కావాలి. మార్కు సువార్తలో మనం చూద్దాం. మార్కు సువార్త 4:40. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి. ఇప్పుడు భయపడింది ఎవరికి అనుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభుకి వాళ్ళు ఇక్కడ భయపడింది. ఫస్ట్ భయపడింది దేనికి? తుఫానికి, సముద్రాన్ని చూసి. మన ముందు ఒక భూకంపం వచ్చేసేసి దేవుడు వచ్చేసేసి ఆ భూకంపాన్ని సమానంగా మరలా రోడ్డుని సమానం చేశాడు అనుకోండి, మనకి భయం వేసిద్ది. ఆ తుఫాను అవన్నీ చూసిన తర్వాత ఒక్క మాటతో సైలెంట్ అయిపో అన్నాడు యేసుప్రభు. దెబ్బకు భయం వేసేసింది వీళ్ళందరికీ. ఎందుకు? ఈయన మామూలు వ్యక్తి కాదు, సముద్రాన్ని కూడా ఆపేస్తున్నాడంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు అని చెప్పేసి ఏం చేశారు వీళ్ళంతా? భయపడ్డారంట. నిజం చెప్తున్నా, మనుషులందరూ భయపడాల్సింది యేసు ప్రభుకే. సమస్యలు, ఈ సముద్రాలు, భూములు ఇవన్నీ కాదు. నిజంగా మనం భయం ఉంచాల్సింది దేవుని అందే. సమస్యల కంటే కూడా దేవునికి ఎక్కువ భయపడాలా అంటే అవును, సమస్యల కంటే కూడా దేవునికి ఎక్కువ భయపడితే ఆ సమస్య వచ్చినా సరే మనం ఆ సమస్యకి కాదు దేనికి భయపడం.
కాబట్టి ఈ సందర్భం ద్వారా మనకేం నేర్చుకుంటున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ సృష్టి మీద అధికారము కలిగిన దేవుడు. తన నోటి మాటతో సముద్రాన్నైనా సరే నీటి పొంగునైనా సరే అణచగలిగిన దేవుడు. చివరి మాట ఒకటి చూసి ముగించుకుందాం. కీర్తనలలో 89:9 మనం చూసినట్లయితే అసలు సముద్రాన్ని అణచవేయగలిగే శక్తి ఎవరికి ఉందో మీకు తెలిసిద్ది. కీర్తనల గ్రంథం 89:9 8 నుండి చూద్దాం. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస చేత నీవు ఆవరించబడి ఉన్నావు. సముద్ర పొంగును అణచువాడు నీవే, దాని తరంగులు లేచినప్పుడు నీ వాటిని అణచివేయుచున్నావు. దేవుడు సముద్రాన్ని అణచివేయగలడు, ఎవరు పడితే వాళ్ళు అణచివేయలేరు. కాబట్టి అక్కడ సముద్రాన్ని కూడా అణచివేయగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు. కాబట్టి ఆ దేవుడు అక్కడ ఎందుకు చేశాడయ్యా అంటే సముద్రాన్ని నీటి పొంగని అంటే తను దేవుడు అని ప్రకటన చేశాడు. అక్కడ వాళ్ళందరికీ కూడా, వాళ్ళతో మాత్రమే కాకుండా మనకి కూడా ఈరోజు ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకృతి మీద సృష్టి అంతటి మీద అధికారం కలిగిన దేవుడు. అదేవిధంగా మనం ఏ విధంగా ఉండాలి? సమస్యలను చూసి అల్పవిశ్వాసులుగా ఉండడం కాదు. శిష్యులు ఏ విధంగా మొదట్లో అల్పవిశ్వాసులుగా ఉన్నా ఆయన విశ్వాసం ఉంచి ఆయన నామం కోసం ఎలాగా చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డారో మనం కూడా ఆయన్ని పూర్తిగా తెలుసుకొని ఆయన కోసం చనిపోయే స్థితికి మనందరం కూడా ఎదగాలి. ఆయన యందే విశ్వాసం ఉంచి ఆయనలోనే బలపడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృప కలిగిన దేవుడా, వందనములయ్యా. మీరే నిజమైన దేవుడు. మీరు మాత్రమే సర్వ సృష్టి అంతటి మీద అధికారము కలిగిన వారు. సమస్యలను చూసి నాయన మరి మేము భయప